హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ ఆవిర్భావ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు బారి అశోక్ యాదవ్ పాల్గొని జెండాను ఆవిష్కరించారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో అదే విధానం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తే టీఎస్పీ ప్రతిపక్ష పాత్ర పోషించక తప్పదని హెచ్చరించారు. ఇక విద్యార్థుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలపై, అన్యాయాలపై టీఎస్పీ ముందుండి పోరాడుతుందన్నారు. ఈ మేరకు భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. టీఎస్పీ ఆవిర్భావ దినోత్సవం ఇచ్చినటువంటి విద్యార్థి మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ మా ఉద్యమవందన తెలియజేసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్పీ ఆవిర్భావం త్వరలో జరగబోతోంది. విద్యార్థులు త్యాగాల ఫలితమై తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. అందులో భాగంగానే నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో జరిగిన స్వరాష్ట్రంలో గత ప్రభుత్వం ఏం చేసిందో అందరికీ తెలుసు. ఇదే విధంగా ఈ ప్రభుత్వం కూడా ఇలాంటి పరిమాణాలకు ఎదురైతే ఖచ్చితంగా మాది టీఎస్పీ అనేది ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని తెలియజేస్తాను. త్వరలో మా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పేసి